మేడం నమస్తే అండి. ఈ రోజున బడ్జెట్ సమావేశాల్లో ఇటు కూటమి నాయకులు 3,32,000 కోట్లు బడ్జెట్ సమావేశాల్లో పెడితే, ఇటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు చంద్రబాబు వచ్చిన ఈ 20 నెలల్లోనే 3,00,000 కోట్లు అప్పుల పాలు చేశాడు మన రాష్ట్రాన్ని. అసల విజనరీ లీడర్ అని చెప్తున్నారు. కానీ విజనరీ లీడర్ ఏం లేదు. అప్పుల పాలు చేయడానికే చంద్రబాబు గెలిచాడని చెప్పి అంటున్నారమ్మా. అసలేం చెప్తారు మీరు? ఏవండీ వాళ్ళ వైసీపీ వాళ్ళ నోటికి అద్దోదుపు లేదండి. వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్టండి. నిజంగా వాళ్ళకేంది ఇప్పుడు పద్మభూషణ్, విభూషణ్ అవార్డులు ఇస్తున్నారు కదండీ! అదేదన్నా ఇవ్వాలంటే ఈ వైసీపీ వాళ్ళకి ఈళ్ళకే ఇవ్వొచ్చండి. హ్మ్. ఉత్తమ అబద్దాలాడే అవార్డులు ఈళ్ళకి ఇవ్వచ్చు. 3,30,000 వాళ్ళు బడ్జెట్‌లో పెట్టారు. ఆయన అప్పులు చేయల. నువ్వు చేసావు నీ హయాంలో లక్షల కోట్ల అప్పులు నువ్వు చేసావు. హ్మ్. ఆళ్ళు బడ్జెట్‌లో పెట్టిన దానికి వాళ్ళు డెవలప్‌మెంట్ బడ్జెట్‌లో పెడితే నీ ఇష్టం అని నువ్వు దుష్ప్రచారం చేయడం ఏంటి? అసలు నువ్వు ఇంతసేపు బయటకొచ్చి మాట్లాడదు గానీ అసెంబ్లీలో కూర్చొని ఎందుకు మాట్లాడవు నువ్వు? హ్మ్. నువ్వెందుకు పారిపోయొచ్చావు? 11 నిమిషాలకి ఎందుకు పారిపోయొచ్చావు? హ్మ్. నువ్వు అసెంబ్లీలో కూర్చొని అడగవయ్యా నీకు సమాధానం చెబుతారు. వాళ్ళు చెప్తానంటున్నారు కానీ నువ్వెందుకు బయటకొచ్చి మాట్లాడతా? హ్మ్. వాళ్ళు బడ్జెట్ కేటాయించి చక్క ప్రాంతాల్లో బడ్జెట్ కేటాయించి రేపు డెవలప్‌మెంట్ చూస్తున్నారు. హ్మ్. నువ్వు చెడగొడతానికి ముందున్నావు. అసలు నీకు ఒక రకంగా చెప్పాలంటే ఏపీ కంపెనీలు రావడం నీకు ఇష్టం లేదు. ఏపీ హ్మ్. డెవలప్ అవ్వడం ఇష్టం లేదు. హ్మ్. ఏపీని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తున్నావు. హ్మ్. 5 ఏళ్ళు ఎంత చేయాలో అంత నాశనం చేసావు. హ్మ్. 5 ఏళ్ళు నువ్వు ఎంత నాశనం చేయాలో అంత చేసావు. హ్మ్. దాన్ని ఎలాగోలా చంద్రబాబు నాయుడుకి నిజంగా విజనరీ రెడ్డి కాబట్టి ఆయన మేధస్సుతో ఎలాగోలా నెగ్గుకొస్తున్నాడు. ఇంకొకళ్ళైతే అసలు నువ్వు చేసిన దెబ్బకి ఎందుకు పనికొచ్చేవాళ్ళు కదా! ఆయన కాబట్టి నెగ్గుకొస్తున్నాడు. హ్మ్. ఇంకా నీకు కడుపు మంట ఇంకా నీకు సరిపోలేదు. హ్మ్. ఎందుకంటే ఇయన్నీ బడ్జెట్‌లు కేటాయించి అన్నీ అమరావతి రెడీ అయ్యి పోలవరం అన్నీ వచ్చేస్తే నువ్వు అసలు సోయిలో లేకుండా పోతావు. హ్మ్. నీ ఉనికి కాపాడుకోవడానికి నువ్వు ఇటు బయటకొచ్చి అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధి నువ్వు అసెంబ్లీలో కూర్చొని అడుగు. హ్మ్. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండాడివైతే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి 3,33,000 బడ్జెట్ కేటాయించారు, అప్పులు చేశారు. నీకు అసెంబ్లీలో సమాధానం చెప్తారు. చెప్తామని ఆళ్ళు చెబుతున్నారు. ఎందుకు పారిపోతున్నారు మీరు? హ్మ్. మండలి నుంచి శాసనసభ నుంచి మీరు ఎందుకు పారిపోతున్నారు మీ నాయకులు? హ్మ్. కూర్చోబెట్టు. అడుగు చెప్తారు. నువ్వొచ్చి కూర్చొని అడుగు చెప్తారు. హ్మ్. నువ్వు 5 ఏళ్లునేమో అధికారం 151 సీట్లుండేయని చెప్పేసి వికటాటహాసం చేసి ఒక రావణాసురుడు ఇది గనక వికటాటహాసం చేసి నీ నీ ఎమ్మెల్యేలను ఉసిగొలిపేసి అదొక కౌరవ సభలో మార్చావు. ఇవాళ బిక్కు బిక్కుమని చేతుల నుంచో 10 నిమిషాల నుంచోనే బయటికి పారిపోయావు. హ్మ్. ఇంక నువ్వేంటి మాట్లాడేది? నువ్వొచ్చి సభలో నుంచొని మాట్లాడు. నీకు హ్మ్. సమాధానం చెప్తారు. హ్మ్. అంటే మంగళవారం వస్తే చంద్రబాబు అప్పుల కోసం చూస్తా అన్నాడు. ఇప్పుడేమో 30,00,000 కోట్లు అప్పుల పాలు చేసాడు. మళ్ళీ మంగళవారం వస్తే 5,000 కోట్లు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టాడు కేంద్రానికి అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఎలా చూడొచ్చంటారు? ఏవండీ ఈ ఈ మా ఈయన మంగళవారం మాట్లాడాడు కాబట్టి మాట్లాడాల్సొస్తుంది. ఈయన గనక శుక్రవారం కోర్టు వాయిదాకెళ్ళాడా? ఈయనకి మళ్ళీ అనుకున్నారా? హ్మ్. ఆయన ఏది చేసినా మంగళవారం వచ్చినట్టు ఎదురు చూసినా, ఏం చూసినా, ఏ బడ్జెట్‌ని కేటాయించినా ఆయన హ్మ్. స్టేట్ డెవలప్‌మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా డెవలప్‌మెంట్ కోసం ఏం చేసినా హ్మ్. నీకు మళ్ళే కాదు. హ్మ్. నీకు మళ్ళీ శుక్రవారం కోర్టుకి వాయిదాకెళ్ళాలని పెట్టుకున్నవే నీ లక్షణాలన్నీ ఇవతలాళ్ళకి అంటించమాక. హ్మ్. అంటే ఎందుకని మేడం వైసీపీ నాయకులు ఇలా రాష్ట్రాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు గాని, ఎన్‌డీఏ కుటుంబం గాని బడ్జెట్ సమావేశాలు పెట్టిన సమయంలో జగన్మోహన్ రెడ్డేమో అసెంబ్లీకొస్తాడు 11 మందినేసుకొని మళ్ళీ 11 నిమిషాలు కూడా ఉండకుండా బయటికెళ్ళిపోతాడు. మండలిలోనేమో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, వాకౌట్ చేస్తారు. ఎందుకని ఈళ్ళు వైసీపీ నాయకులు ఎంతవరకు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ అవినీతి బయటకొస్తదనండి. వాళ్ళు అసెంబ్లీలో నుంచొని ఏది మాట్లాడినా, వాళ్ళు బయట మాట్లాడే మాటలు ఏది అసెంబ్లీలో మాట్లాడినా, వాళ్ళు సమాధానం చెప్పక ధీటైన నాయకులుండాలి. శాసనసభలో గాని, మండలిలోని. వీళ్ళ క్వెషన్‌లకు సమాధానం చెబుతారు. వీళ్ళకి ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. హ్మ్. వీళ్ళ అవినీతి బయటకొత్తది. ఇంతకని చెప్పి వీళ్ళ అవినీతి బయటకు రాకుండా ఏదో జరిగిపోయిందని చెప్పేసి వాకౌట్ చేసేది. ఏంటి 11 నిమిషాల్లో శాసనసభ నుంచి వాకౌట్ నువ్వు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని 11 నిమిషాలు నువ్వు శాసనసభ బయటకొచ్చావంటే ప్రజలు పిచ్చోళ్ళా? హ్మ్. ఏం జరిగిందో నువ్వు బయటకొచ్చా? హ్మ్. గవర్నర్ ప్రసంగం అయిపోయినాక నీకిచ్చిన టైంలో నువ్వు మాట్లాడి ఏదన్నా జరిగితే అప్పుడు నువ్వు బయటకొస్తే జనాలు నమ్ముతారు. హ్మ్. జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. 11 నిమిషాలు ఏం జరిగింది? నువ్వు బయటికి పారిపోయొచ్చావు. రచ్చ రచ్చ చేసావసలు. హ్మ్. నువ్వెందుకు 11 నిమిషాలు పారిపోయి బయటకొచ్చావు ముందది చెప్పు. హ్మ్. ఇప్పుడు శాసన మండలి అడిగారు. లోకేష్ గారు చాలా ఓపికగా సమాధానం చెప్తున్నారు. వంగలపూడి అనిత గారు హ్మ్. సమా ఓపికగా సమాధానం. మీకినే ఓపిక ఎక్కడుంది? హ్మ్. మీరెందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? హ్మ్. ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? హ్మ్. మీరు క్వెషన్‌లు అడుగుతారు. మళ్ళీ ఈళ్ళు చెప్పేలోపు మీరే వాకౌట్ చేస్తారు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? హ్మ్. జనాలు చూస్తున్నారు. గవర్నమెంట్ మొత్తం గమనిస్తున్నారండి. ఇవాళ ప్రతి మీడియా ఉందండి. హ్మ్. ప్రతిది బయటకొస్తుంది. మీడియా లేనప్పుడైతే మీ ఆటలు సాగినాయి. మీడియా ఉంది అంతా బయటకొస్తుంది. హ్మ్. ఎందుకోసం చేస్తున్నారు? ఎందుకు బయటికెళ్తున్నారు? ఎందుకు వాకౌట్ చేస్తున్నారో అర్థం కావట్ల. వాళ్ళు చెప్పిన సమాధానం మీకు అసంతృప్తి అంటే ఎళ్ళొచ్చు. హ్మ్. వాళ్ళ సమాధానం చెప్పలేరు. అడుగుతారు బయటికి పారిపోతారు. ఎందుకు పారిపోతున్నారు? హ్మ్. మీకసలు ఓపిక లేదు. ఓపిక లేదు. ఓపిక లేనప్పుడు ఎందుకు క్వెషన్‌లు లేని రచ్చ ఎందుకు? మెలకువని ఇంట్లో కూర్చోవచ్చు కదా! ఇప్పుడు కూడా అసెంబ్లీకి ఎందుకొచ్చారు? అచ్చెన్నాయుడు గారు డిజిటల్ అటెండెన్స్ పెట్టారు కాబట్టి, హ్మ్. ఎక్కడ శాసనసభలో సభ్యత్వం పోద్ది కాబట్టి, ఎమ్మెల్యేలతో సభ్యత్వం పోద్ది కాబట్టి వచ్చి షో చేసి ఎళ్ళావు 11 నిమిషాలు 11 మందితో. హ్మ్. అంతకంటే ఏమి లేదక్కడ. హ్మ్. అంటే ఈ రోజున అమరావతికి కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి దానికి కూడా 600,00,00,000 వెచ్చించడం. ఆహ్, విద్యుత్ రంగానికి 1300
13,934 కోట్లు వెచ్చించడం ఎలా చూడొచ్చంటారు కేంద్ర బడ్జెట్ సమావేశాలు? మంచిదే కదండీ! ఇప్పుడు అమరావతి ఇప్పటి వరకు మేము 5 ఏళ్ళు సిగ్గుతో తలెత్తుకోలేకపోయాం. అసలు ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేక. ఇవాళ అమరావతే శాశ్వత రాజధాని ప్రకటించారు. దాన్ని నిధులు కేటాయించారు. ఇవాళ మా ఏపీకి రాజధాని అంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితికొచ్చాం. అది మంచి పరిణామమే గదా! హ్మ్. విద్యుత్ రంగం కేటాయింపులు కూడా నీ హయాంలో నువ్వు విద్యుత్తులో నువ్వెంత అవినీతి చేసావో తెలుసు. హ్మ్. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అగ్రీమెంట్ కూడా క్యాన్సిల్ చేసి నీ ఇష్టం వచ్చిన విద్యుత్ కొనేసి అసలు కరెంట్ బిల్లు ఎంతొచ్చాయనప్పుడు. హ్మ్. అలాంటి విద్యుత్ రంగంలో సంస్కరణ తీసుకొస్తుందంటే ఇయన్నీ శుభపరిణామాలే గదండీ! హ్మ్. పంచాయతీరాజ్ కూడా 22,942 కోట్లు వెచ్చించడం. అంటే పంచాయతీరాజ్ గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది మేడం మరి? పంచాయతీరాజ్ కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ ఏ వ్యవస్థలైనా కొంచెం మెరుగవుతున్నాయండి. ఎందుకంటే 5 ఏళ్ళు వీళ్ళు నాశనం చేశారు. ఆటిని మళ్ళీ దాన్ని మొదటి స్థితికి తీసుకురావాలంటే కొంచెం టైం పట్టుద్ది. కానీ ఒక్కోటి కోలుకుంటున్నాయి. ఈ సంవత్సరన్నర కాలంలో కొంచెం పర్లేదండి. పంచాయతీరాజ్ వ్యవస్థలేంటి ఏయన్నా కొంచెం పర్వాలా. ఈ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకొని రోడ్లు డెవలప్ చేయటం, ప్రతి గ్రామంలో పంచాయతీలు రోడ్లు బ్రహ్మాండంగా ఏస్తున్నారండి. ఆయన చెప్పారు కదా! ప్రతి ఊరికి రోడ్లు బాగా ఏస్తున్నారు. సిమెంట్ రోడ్లేంటి అన్నీ బాగేస్తున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టారు. పంచాయతీరాజ్ శాఖ మీద. హ్మ్. ఆయన ఉండబట్టి ఎట్టన్నా గాని పంచాయతీరాజ్ శాఖ డెవలప్ అయిందండి. ఊళ్ళలో రోడ్లేంటి అన్నీ బాగున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగుంది. హ్మ్. మేడం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతి గురించి గాని, రాజధాని గురించి గాని గతంలో అంటే అధికారంలో రాకముందు ఒకే రాజధాని అన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులన్నారు. మరి పోలవరం విషయానికొస్తే పోలవరం కూడా కొంతమంది అంటే వాళ్ళ ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా స కంగారెందుకు పూర్తి చేస్తాం అనిల్ యాదవ్ గాని, లేదా అంబటి రాంబాబు గాని ఎన్నో వ్యాఖ్యలు చేశారు పోలవరం గురించి. మరి ఈ రోజున కూటమి నాయకులు బడ్జెట్ సమావేశాల్లో అమరావతికేమో 6,000 కోట్లు, పోలవరానికేమో 6,105 కోట్లు వెచ్చించడం ఎలా చూడొచ్చంటారు? అదేనండి. అది మంచి పరిణామమే గదా! దీనివల్ల పోలవరం పూర్తవుద్ది. పోలవరం పూర్తయి ఎన్నో వేల ఎకరాలకి సాగునీరు ఎళ్ళుద్ది. పంటలు పండుతాయి. రైతు హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు రాజధాని అయిందంటే అమరావతి రాజధాని అది నిజంగా చెప్పాలంటే మహిళలు సాధించుకున్న రాజధానని. ఎన్ని దెబ్బలు తిన్నారో పోలీసులు బూటకాలు దెబ్బలు తిన్నారు. ఆళ్ళని అసలు ఒక రకంగా కాదు గుడికెళ్తుంటే గుళ్ళు తాళాలేసి గుళ్ళకెళ్ళనీయకుండా చేశారు. వాళ్ళు నిజంగా అండి చూస్తే అది ఇంక తలుచుకుంటే అది ఇంకా హృదయ విదారకంగా ఉంటది. ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని అరెస్టులు చేయించుకున్నారు, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు. లేనాడు అసలు ఇంట్లోంచి బయటికి రాను ఆళ్ళు ఊహించుండరు ఇలాంటివి హ్మ్. జరుగుతాయని. హ్మ్. కోర్టుల చుట్టూ వాయిదాలు తిరిగారు. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ అమరావతి మహిళలు సాధించుకున్న రాజధాని. దీనిలో మహిళలు చాలా అమరావతి రాజధాని అయినందుకు చాలా హ్యాపీగా ఉంటారు. ఇది మహిళలు సాధించుకున్న రాజధాని ఇది. హ్మ్. మరి ఈ రోజున లోకేష్ గారు కూడా మండలిలో మాట్లాడిన మాటలు మహిళలకి ఎలాంటి తప్పు జరిగినా సరే ఉపేక్షించ లేదని చెప్పి ఒక ఫైర్ బ్రాండ్ లాగా విజృంభించారు ఈళ్ళ మీద వైసీపీ నాయకుల మీద. అసలు ఎలా చూడొచ్చంటారు? ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని అది గురించి? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మహిళలకు మెయిన్ సెక్యూరిటీ కావాలని. ఆ సెక్యూరిటీ ఏ గవర్నమెంట్ ఇద్దని ఏ మహిళని ఆలోచిస్తది. ఇది వైసీపీ గవర్నమెంట్‌లో అది ఎంతంటే నేతి బీరకాయలు నెయ్యంత ఉంది. అంతే అయింది మహిళల లక్షణం. ఆళ్ళు దిశ పెట్టాము. గన్ కంటే ముందు జగనొచ్చేస్తాడు. ఏంటేంటో చెప్పారు. హ్మ్. అది ఆళ్ళు ఒట్టి బూటకపు మాటలని అర్థమైంది. 5 ఏళ్లు మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారో. మహిళల మీద మర్డర్‌లు చేశారు. మానభంగాలు చేశారు. అయినా ఏ కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన జరిగినవి లేవు. ఆహ్, చ అసలు ఒట్టి షో చేశారు మహిళల మీద. ఒక వైసీపీ మహిళని ఏమన్నా భారతిరెడ్డిని నన్నేమన్నా అంటే మాత్రం అప్పుడు బయటకొచ్చేసి మాట్లాడేసి కేసులు కట్టేవాళ్ళు. హ్మ్. ఆళ్ళు మరి తెలుగుదేశం మహిళలకు అదేమో వంగలపూడి అనిత గారి మీద ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు అనిత గారి మీద అసెంబ్లీ గారి మీద పోస్టులు పెట్టారు. మహిళల మీద పోస్టులు పెట్టారు. ఏటికెళ్ళే చర్యలు. హ్మ్. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈరోజు లోకేష్ గారొచ్చి మహిళలకు అంత సెక్యూర్డ్‌గా మాట్లాడంటే నిజంగా మహిళలందరం గర్వంగా ఆయనకసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. ఎందుకంటే మహిళలకు భయం లేదు. సెక్యూర్డ్‌గా ఉంది. ఆయన ఎందుకంటే అది అన్న పని చేస్తారు. ఎందుకంటే అలాగా ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అనే ఆయన ఒక భారతిరెడ్డి గారిని హ్మ్. విమర్శించినందుకు హ్మ్. సొంత పార్టీ కార్యకర్త అనుకోవడం పార్టీని సస్పెండ్ చేసి కేసు కట్టి 15 రోజులు జైల్లో ఉంచారు. హ్మ్. మరి అలాంటి సొంత కార్యకర్తను వదిలిపెట్టిన ఆయన వాళ్ళ మహిళల మీద ఎవరొచ్చినా ఆయన గట్టిగానే చర్యలు ఉంటాయి. దీనివల్ల మహిళలు అందరం చాలా గర్వంగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. దీని లోకేష్ గారికి మాత్రం ఆయన పాదాభివందనాలండి మహిళల తరపున.